తిరుమలలో వర్షాలకు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. రెండవ ఘాట్ రోడ్లో కొండ చర్యలు భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. దాంతో వాహనదారులను టీటీడీ అధికారులు అలర్ట్ చేశారు. సహాయక చర్యలు చేపట్టారు. తుఫాన్ ప్రభావం వల్ల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయని టీటీడీ పేర్కొంది. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు వేగంగా పనులు చేపట్టారు. తిరుమలలో వర్షాలకు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. రెండవ ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సందీప్. అంటే ఈ రోజు అయితే మాత్రం బెంగాల్ తుఫాన్ సంబంధించి అయితే మాత్రం ఆ ప్రభావం ఒక తిరుమల ఘాట్ రోడ్డు మీద అయితే పడింది. ఈ రోజు తాజాగా అయితే రెండవ ఘాట్ రోడ్డు మీద అయితే మాత్రం కొండ చర్యలు అయితే విరిగిపడ్డాయి. దీనికి ట్రాఫిక్ కూడా అంతరాయం అయితే కలిగింది. దీనికి టీటీడీ అధికారులు ఇప్పటికే ఒక కొండ చర్యలను కూడా క్లియర్ చేసేటువంటి పరిస్థితులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఒక ఘాట్ రోడ్ లో కనిపిస్తా ఉంది. ఒక మలుపుల దగ్గర అయితే మాత్రం ఈ కొండ చర్యలు విరిగిపడడంతో వాహనదారులకు కూడా ఇబ్బందికరంగా మారడంతో వచ్చేటువంటి వాహనదారులను కూడా అలర్ట్ చేస్తూ ఎక్కడెక్కడ కొండ చర్యలు పడేటువంటి ప్రక్రియలంతా ఉన్నాయో అక్కడంతా కూడా సెక్యూరిటీ గార్డ్స్ కూడా పెట్టి ఇప్పటికే ఒక పనులు కూడా ప్రారంభించినట్టుగా టీటీడీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇక కొండ చర్యలు పడేటువంటి ప్రదేశాలంతా కూడా అక్కడికే చేరుకున్నటువంటి అధికారులు ఇప్పటికే పనులు అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఎక్కడెక్కడ పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయో వాటిని కూడా గుర్తించి ఒక ఘాట్ రోడ్డుకి సంబంధించి అక్కడ కూడా ఇప్పటికే త్వరగా కూడా ఒక పనులు కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితులు అయితే తిరుమల ఘాట్ రోడ్లు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఒక వర్షం ఏకదాటిగా 2 రోజులు పడినటువంటి ఒక వర్షానికి అయితే మాత్రం ఒక కొండ చర్యలు నానిపోయి కూడా పడిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కొన్ని దగ్గరలో అయితే మాత్రం ఇప్పటికే ఒక వలనైతే మాత్రం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత కూడా కొన్ని దగ్గరలో అయితే మాత్రం ఘాట్ రోడ్డుకి సంబంధించి కొండ చర్యలు అయితే విరిగిపడడంతో పాటుగా అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ఇక నిన్నటి నుంచి కూడా కొత్త రూల్స్ కూడా అమలు చేయాలి. ఈ రోజు కూడా వర్షం కానీ ఆగకుండా కానీ పడిందంటే మాత్రం ఘాట్ రోడ్ లో కూడా రాత్రి 10 తర్వాత కూడా మూసివేసేయాలనేసి కూడా ఆలోచనలు అయితే టీటీడీ అయితే ఉంది. దీని ద్వారానే ఇప్పటికే పనులు అయితే మాత్రం మమ్మరం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక పూర్తి స్థాయిలో కూడా మరొక 2 గంటల్లో కూడా ఒక ఘాట్ రోడ్డునంతా కూడా క్లియర్ చేసేటువంటి పరిస్థితులు అయితే అధికారులు అయితే చేస్తున్నారు. ఇక వచ్చేటువంటి భక్తులు వాహనదారులు కూడా తిరుమల రోడ్డుకి సంబంధించి నిర్లక్ష్యం వహించకుండా కూడా తాత్లోకి ప్రయాణించేటువంటి వాహనదారులు జాగ్రత్తగా కూడా ప్రయాణించాలి. అలాగే అధికారులకు సంబంధించి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అయ్యేసి ఒక అప్ ఘాట్ రోడ్డు డౌన్ ఘాట్ రోడ్డుకి సంబంధించి కూడా ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో కావాలనేసి కూడా ఇప్పటికే విజిలెన్స్ అధికారులు అలాగే ట్రాఫిక్ కూడా అధికారులు కూడా ఇప్పటి వరకు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక కొండ చర్యలు అయితే మాత్రం ఎప్పుడు కూడా వర్షం పడినటువంటి 2 రోజుల తర్వాత కూడా నానిపోయేసి ఎప్పుడు మామూలుగా అయితే ఒక కొండ చర్యలు పడుతూ ఉంటాయి. దీనికి ప్రత్యామ్నాయంగా చేసేటువంటి టీటీడీ అధికారులు అయితే మాత్రం ప్రతిసారి ఈ యొక్క పనులు అయితే మాత్రం త్వరగా కూడా చేసేటువంటి పరిస్థితి అయితే ఘాట్ రోడ్లు అయితే కనిపిస్తుంది. ఈసారి అయితే మాత్రం ఒక బెంగాల్ తుఫానుకు సంబంధించి అయితే మాత్రం నిరంతరంగా 2 రోజులు కురిసినటువంటి వర్షానికి అయితే మాత్రం ఎక్కువగా వర్షానికి నానిపి పడినటువంటి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కొండ చర్యలు అయితే మాత్రం మట్టిది దాదాపుగా మట్టి శాతమే ఎక్కువగా ఉంది. కొండ చర్యలు తక్కువ శాతంగా అయితే విరిగిపడుతున్నాయి. వాటికి కూడా ప్రత్యామ్నాయంగా కూడా కొన్ని చర్యలు అయితే తీసుకోబోతున్నాం. వాటికి కూడా వలలు కంచె లాంటిది ఏర్పాటు చేయడానికి కూడా టీటీడీ అయితే మాత్రం ప్రయత్నిస్తుందనేది కూడా ఇప్పటి వరకు చెప్తున్నారు సందీప్. ఇప్పటి వరకు అయితే ఎక్కడెక్కడైతే కొండ చర్యలు విరిగిపడ్డాయో అక్కడంతా క్లియర్ చేసి ట్రాఫిక్ ని క్లియర్ చేశారా? అంటే వైశాలి ఇప్పటికైతే రెండో ఘాట్ రోడ్ అయితే మామూలుగా అయితే రెండో ఘాట్ రోడ్ అయితే మాత్రం డౌన్ ఘాట్ రోడ్ అని చెప్తారు. ఒక ఘాట్ రోడ్డుకి సంబంధించి అయితే మాత్రం ఎప్పుడు కూడా వర్షాలకైతే తడిచిన వెంటనే కూడా కొండ చర్యలు విరిగిపడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇది టీటీడీ అధికారులు అన్ని కూడా ముందుగానే ఐడెంటిఫై చేసిన తర్వాత వాటికి ముందుగానే యొక్క వలలు కూడా ఏర్పాటు చేస్తారు, కంచెలు కూడా ఏర్పాటు చేసి వాటిని అంతా చేస్తారు. కొన్ని బ్లాక్ స్పాట్స్ కూడా ఐడెంటిఫై చేశారు. అంటే ఇది వరకు కూడా వర్షాలు పడిన నేపథ్యంలో అప్పుడు కొన్ని బ్లాక్ స్పాట్స్ కూడా ఐడెంటిఫై చేసి ఒక బ్లాక్ స్పాట్స్ దగ్గర కూడా సెక్యూరిటీ గార్డ్స్ ని
యొక్క కంచెలు కూడా ఏర్పాటు చేసి దానికి హెచ్చరికలు కూడా జారీ చేసేటువంటి బోర్డులు కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఘాట్ రోడ్ లో కనిపిస్తుంది. కాకపోతే ఈ రోజు పొద్దున్న జరిగినటువంటి ఒక కొండ చర్యలు అయితే మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ గా అధికారులు కూడా ఊహించినటువంటి పరిస్థితుల్లో అక్కడ అయితే పడినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తాయి. దాని ద్వారానే ఇప్పటికీ కొంతమంది అధికారులు అయితే మాత్రం వాటిని వర్కర్స్ అంతా పెట్టి కూడా దాన్ని క్లియర్ చేసేటువంటి పరిస్థితి అయితే చేశారు. ఇక దాన్ని కూడా బ్లాక్ స్పాట్ గా కూడా ఐడెంటిఫై చేసి మరిన్ని పనులు అయితే మాత్రం ఇప్పటికే చేపడుతున్నారు. ఇక పడేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ప్రదేశాలు అయితే ఏవైనాయో వాటి దగ్గరంతా కూడా ఇప్పటి వరకు అయితే మాత్రం ఒక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అంటే మామూలుగా అయితే మాత్రం 38వ మలుపు 24వ మలుపు ఈ మలుపుల దగ్గర అయితే మాత్రం కొద్దిగా డేంజరస్ గా ఉంటుంది. వాటి దగ్గర ఎప్పుడూ కూడా తరచూ పడేటువంటి బ్లాక్ స్పాట్లు అయితే మాత్రం 24, 38వ మలుపుల దగ్గర అయితే మాత్రం ఉంటాయి. వాటికి ఎప్పుడు కూడా ప్రత్యామ్నాయంగా కూడా చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తాయి. కానీ ఈ యొక్క బెంగాల్ తుఫాన్కి అయితే మాత్రం రెండవ ఘాట్ రోడ్ లో విరిగిపడడానికి కూడా అధికారులు అయితే వీటికి ఒక ఏర్పాట్లు అయితే ఇప్పటి వరకు చేస్తా ఉన్నారు విషయాలు.